టాప్ న్యూస్ చూసుకుంటే ఇండియా కూటమిలోకి ఓవైసీ అని చెప్పేసి మనం ఇక్కడ టాప్ న్యూస్ చూసుకోవచ్చు. దాంతో పాటుగా బీజేపీ ఆడించే తోలుబొమ్మ పవన్ కళ్యాణ్ చెప్పేసి పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఫైర్ అవుతున్నటువంటి ఇక్కడ చూసుకోవచ్చు. దాంతో పాటుగా భారత్ భూభాగం కాదు అదో జీవన విధానం అంటూ ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భాగవత్ చెప్తున్నటువంటి విషయాలు కూడా మనకి టాప్ న్యూస్ లో చూసుకోవచ్చు మహాపత్రికలో. ముందుగా ఇండియా కూటమిలోకి ఓవైసీ అనేటువంటి ప్రధాన వార్త ఉంది. యూపీ ఎన్నికల వేళ కొత్త డిస్టులు ఎంఐఎంతో పొత్తుపై కాంగ్రెస్ సందిగ్ధం అని చెప్పేసి చూస్తా ఉన్నాం. దీనికి సంబంధించినటువంటి మరి వార్త ఏంటో ఒకసారి మనం చూసే ప్రయత్నం చేద్దాము. సో ఇండియా కూటమిలోకి ఓవైసీ వెళ్తా ఉన్నారంట. ఆమ్ ఆద్మీ పార్టీ తృణమూల్ కాంగ్రెస్ ను వరుసగా బీజేపీ దెబ్బతీయడంతో ఇండియా కూటమిని నడుపుతున్న కాంగ్రెస్ పార్టీకి ప్రాధాన్యం పెరిగింది. దీంతో గతంలో కాంగ్రెస్ కు దూరంగా ఉన్న పార్టీలు సైతం ఇప్పుడు ఇండియా కూటమిలోకి వస్తాయని సంకేతాలు ఇస్తున్నాయి. ఇదే క్రమంలో హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీకి చెందిన ఎంఐఎం సైతం ముందుకొచ్చింది. ఈ ఏడాది చివరిలో లేదా వచ్చే ఏడాది ప్రారంభంలో యూపీ అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సి ఉంది. అక్కడ వరుసగా 2 సార్లు అధికారంలో ఉన్న యోగి ఆదిత్యనాథ్ నేతృత్వంలోని బీజేపీని గద్దె దింపేందుకు విపక్షాలు ఏకమవుతున్నాయి. గత లోక్సభ ఎన్నికల్లో యోగి ప్రభావాన్ని దాదాపుగా తగ్గించి అయోధ్య వంటి స్థానాల్లోని గెలిచి చూపించిన కాంగ్రెస్ సమాజ్వాద్ పార్టీ కూటమిపై ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లోనూ భారీ అంచనాలున్నాయి. దీంతో 2022 ఎన్నికల్లో యూపీలో ఒంటరిగా పోటీ చేసి ఒక్క సీటు కూడా గెలుచుకొని ఎంఐఎం ఈసారి విపక్ష కూటమితో చేతులు కలిపేందుకు సిద్ధమవుతుంది. ఈ మేరకు ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ సంకేతాలు ఇచ్చారు. బీజేపీని తిరిగి అధికారంలోకి రాకుండా చేసేందుకు విపక్షాలతో చేతులు కలిపేందుకు సిద్ధమని ఓవైసీ ప్రకటించారు. తమకు తగిన గౌరవం సమాన హోదా ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్న పార్టీలతో కలిసి పోరాడేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. తద్వారా ఇండియా కూటమికి తనను చేర్చుకోవాలని ఆయన సంకేతాలు ఇచ్చారు. గతంలో పలు రాష్ట్రాల్లో తమకు వ్యతిరేకంగా బరిలోకి దిగి ఓటు చీల్చి బీజేపీకి మేలు చేసిన ఓవైసీని ఇండియా కూటమిలోకి చేర్చుకునేందుకు కాంగ్రెస్ ఇష్టంగా లేనట్టు తెలుస్తుంది. ఓవైసీ పార్టీని ఇండియా కూటమిలో చేర్చుకోవడంపై అధిష్టానం నిర్ణయం తీసుకుంటుందని ఎంపీ ఇమ్రాన్ మసూద్ తెలిపారంట. అయితే ఎస్పీ నేతలు మాత్రం బీజేపీని ఓడించేందుకు కలిసొచ్చే ఏ పార్టీతో అయినా పొత్తు పెట్టుకుంటామని చెప్పేసి వెల్లడిస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో త్వరలో ఎంఐఎంను కలుపుకపోవడంపై కాంగ్రెస్ ఎస్పీ క్లారిటీ ఇస్తామని చెప్పేసి భావిస్తూ ఉన్నారు. సో ఇది కథ. యూపీ ఎన్నికల వేళ ట్విస్టులపైన ట్విస్టులు జరుగుతూ ఉన్నాయి. ఏదైతే అక్కడ బీజేపీ పార్టీని అధికారంలోకి రాకుండా ఉండేందుకు అక్కడ ఇండియా కూటమి చాలా ప్రయత్నాలు చేస్తూ ఉన్నాయి. ఇప్పటికే బీజేపీ ప్రభుత్వం అక్కడ వచ్చిన తర్వాత అటు సమాజ్వాదీ పార్టీ కావచ్చు, దాంతో పాటుగా ఎంఐఎం పార్టీలు అన్ని కూడా తలుపులు మూసుకుపోయాయి. వాళ్ళకి ఎలాంటి దారి లేదు. ఇలాంటి సమయంలో ఆ తలుపులు ఓపెన్ చేసే విషయంలో ఇండియా కూటమితో వాళ్ళు పొత్తుకు వెళ్ళేటువంటి అవకాశం కల్పిస్తూ ఉన్నాయి. సో ఇండియా కూటమితో కలిసి వెళితే ఆడ యూపీ ఎన్నికల్లో పోటీ చేసి తమ ఎంఐఎం పార్టీ పోటీ చేసి కనీసం సీట్లు గెలుచుకున్న విషయంలో మనం పార్టీని బలోపేతం చేయొచ్చనేటువంటి ఉద్దేశంతో ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. గతంలో అక్కడ పోటీ కూడా ఇవ్వలేకపోయింది ఎంఐఎం. అయితే ఇలాంటి నేపథ్యంలో ఒంటరిగా వెళితే అక్కడ ఎలాంటి లాభం లేదు మనకు. సో కాబట్టి మనకు ఇండియా కూటమితో వెళితే అక్కడ మనం గెలిచే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఆ ఇండియా కూటమితోనే వెళ్ళాలన్నటువంటి ఆలోచన కూడా చేస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది ఎంఐఎం ఇక్కడ అధినేత. దీనిపైన అయితే ఒక మంతనాలు జరుపుతూ ఉన్నాడు, దీనిపైన డిస్కషన్ చేస్తూ ఉన్నాడు. అయితే గతంలో చూసుకుంటే కాంగ్రెస్ పార్టీ మరోవైపు చూసుకుంటే గతంలో అక్కడ కాంగ్రెస్ పార్టీ ఓడిపోవడానికి ఓవైసీ లాంటి పార్టీ అంటే ఎంఐఎం పార్టీ అక్కడ పోటీ చేయడం వల్ల ఓటు చీలిపోయి అక్కడ బీజేపీ గెలిచింది. అక్కడ ఓవైసీ వల్ల దాంతో ఎంఐఎం పార్టీ వల్ల యూపీలో నష్టం జరిగింది కాంగ్రెస్ పార్టీకి. సో ఎంఐఎం పార్టీ లేకపోతే మేము అక్కడ గెలిచే వాళ్ళం. సో మా ఓటమికి కారణం ఓట్లు చీలిపోవడం అది ఎంఐఎం పార్టీ వల్ల. సో వీరితో మనం కలవద్దని చెప్పేసి ఆడ అధిష్టానం ఉన్నట్టుకైతే తెలుస్తూ ఉంది కాంగ్రెస్ అధిష్టానం. అయితే ఈ నేపథ్యంలో ఇండియా కూటమితో వెళ్తేనే మనకు భవిష్యత్తు ఉంటుంది యూపీలో, లేదంటే కష్టం. ఎందుకంటే ఇండియా కూటమినే అక్కడ యూపీలో యోగి ఆదిత్యనాథ్ లాంటి ఉన్నటువంటి ప్రాంతంలో అక్కడ అయోధ్య లాంటి నిర్మాణం తర్వాత అక్కడ అంత పెద్ద స్థాయిలో రాణించలేకపోయింది బీజేపీ. అయితే అది ఇండియా కూటమితోనే సాధ్యమైంది కాబట్టి సో ఎంఐఎం పార్టీ అసదుద్దీన్ ఓవైసీ ఇండియా కూటమితోనే
యూపీ ఎన్నికల్లో బరిలోకి దిగాలని చెప్పేసి ఆలోచిస్తూ ఉన్నారు. మరి అది ట్విస్టులు ఇంకా ఎన్ని జరుగుతాయో చూడాలి మరి.